ఐ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం రసాయన రంగులతో క్యాన్సర్ ముప్పు. పెడన కాలంకారి పరిశ్రమలకు కృష్ణయ్య హెచ్చరిక. 20 గ్రామాల ప్రజల ఆరోగ్యంతో చెలగాటం వద్దు. కాలువల్లో కెమికల్ వ్యర్థాలు కలిపితే సహించం. పరిశ్రమలకు చైర్మన్ వార్నింగ్. పెడన కలంకారిపై కాలుష్య నియంత్రణ మండలి ఫోకస్. పెడన కలంకారి పరిశ్రమల్లో రసాయన రంగుల వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డా. పి. కృష్ణయ్య స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గురువారం పెడన మండలంలోని తోటమూల, బందరు మండలం బుద్దలపాలెంలో ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బుద్దాలపాలెం, తోటముల పంట కాలువలను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని ఓ కలంకారి పరిశ్రమను సందర్శించారు. పెడన కలంకారి కళకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉందని, అయితే ఇటీవల కొన్ని పరిశ్రమల్లో సహజ రంగులకు బదులుగా రసాయన మిశ్రమ రంగుల వినియోగం పెరుగుతోందనే ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ రసాయనాల ప్రభావంతో కలంకారి కార్మికులు అనారోగ్య సమస్యలు, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదముందని, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. కలంకారి తయారీలో సంప్రదాయంగా చెక్క ముద్రలు, సహజ సిద్ధమైన వృక్ష మూలికలు, కరక్కాయ, దానిమ్మ తొక్కలు, ఇతర ప్రకృతి సిద్ధ రంగులను ఉపయోగించే విధానమే అనుసరించాలని సూచించారు. కెమికల్ రంగుల వినియోగం వల్ల కలంకారి కళ ప్రత్యేకత దెబ్బతినడంతో పాటు ప్రజారోగ్యానికి కూడా ముప్పు ఏర్పడుతుందని అన్నారు. కెమికల్స్తో ఉడికించిన వస్త్రాలను కాలువల్లో శుభ్రం చేయడం వల్ల ఆ రసాయనాలు నీటిలో కలిసిపోతున్నాయని, తోటమూల, బుద్దలపాలెం కాలువల నీటిని సుమారు 20 గ్రామాల ప్రజలు, రైతులు వినియోగిస్తున్న నేపథ్యంలో ప్రజలు, పశువులు అనారోగ్యాల బారిన పడుతున్నారనే ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కాలువలను పరిశీలించి నీటి నమూనాలు సేకరించినట్లు చెప్పారు. కెమికల్ రంగులు వినియోగిస్తున్న పరిశ్రమలను ఇప్పటికే గుర్తించినట్లు పేర్కొన్న ఆయన, ఆయా పరిశ్రమల యజమానులు వెంటనే రసాయనాల వినియోగాన్ని తగ్గించి సహజ రంగుల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అలాగే ప్రతి పరిశ్రమ తమ వద్దే మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఎస్టీపీలు ఏర్పాటు చేసుకుని శుద్ధి చేసిన నీటినే విడుదల చేయాలని ఆదేశించారు. కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పర్యటనలో స్థానిక అధికారులు, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల ప్రతినిధులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నిజంగా అయితే మాత్రం ఖచ్చితంగా తగినటువంటి చర్యలు తీసుకోవాలి. బొమ్మలన్నీ ఎవరు తయారు చేస్తారు? ఎక్కువ బొమ్మ తీసుకొని ఇప్పుడు దీంట్లో చూద్దాం. ఇంకొక శాంపుల్ తీసుకుని వాటిని స్పీక్ అవటానికి చూద్దాం. తీసుకోండి, శాంపుల్ తీసుకోండి. సో ఇవన్నీ వస్తువులు సహజంగా తయారు చేసుకుని మీరు వాడతాయి. అవును సార్. ఇదంతా ఈ కలర్కి సంబంధించినది స్టోరేజ్ అండి. ఇది కాకుండా ఈ రెండింటి కలిపి మిక్స్ చేసుకుని వాడతామండి. అట్లాగే మెయిన్గా ఈ స్ఫటిక అనేదాన్ని యూజ్ చేసుకుంటూ మనకు కావాల్సిన రంగు కోసం సహజంగా మనకు దొరికేటువంటి మెటీరియల్స్ తో బాయిలింగ్ చేస్తే వచ్చే రంగులు ఉంటాయి. మస్టర్డ్ అని, మెహందీ ఇవన్నీ కూడా న్యాచురల్ సోర్స్ లోనే మనం చేసుకుంటాం. ఇక్కడే కెమికల్స్ రా మెటీరియల్ వచ్చి 60 నుండి తీసుకుంటామండి. ఇవన్నీ కూడా కలర్ నింపుకోవడానికి ఉపయోగించుకునే బయట నుంచి వచ్చే కాదు. ఎప్పుడు మనం అనలైజ్ చేయలేదు. మన పేరు బలప్రసాద్ ప్రసాద్ గారు. ఇప్పుడు మనకి నిన్నటి రోజున కాదు నాకు తెలుసు. నేను ఎప్పుడు దాని దగ్గర ఎప్పుడు అక్కడ గుడి రాజు నేను ఎప్పుడు చూశాను, కాదనట్లేదు.
సరే ఆ రోజులు కొద్దిమంది వైపు ఇంకా జనం పెరిగింది, మనకి అవసరం పెరిగింది, ఉద్యోగాలు రావాలి. వీరిదేనండి, యూనిట్ వీరిదే. నమస్కారం. అవసరం అన్నింటి కాంబినేషన్ నేను చెప్పాను మాట వచ్చి మీరు చూసుకుంటారు. ఇందులో కొంతమంది కెమికల్స్ వాడుతున్నారు, అందరూ కాకుండా కొంతమంది వాడుతున్నారు. కెమికల్స్ వాడేటువంటి వ్యవహారం వల్ల ఇవంతా మీద బట్టలని కాలంలో కడుగుతున్నారు. ఆ కాలంలో నీళ్ళేమో కింద వైపున తాగేదానికి వాడుకుంటున్నారు. ఆ విధంగా కెమికల్స్ కలిగినటువంటి నీళ్లు, కెమికల్స్ నీళ్లు తాగుతున్నారు కాబట్టి దానివల్ల వాళ్ళకి వ్యాధులు వస్తున్నాయి. క్యాన్సర్ లాంటి ప్రమాదం ఉన్నది వాళ్ళకి తెలుస్తూ ఇంతకంటే జరుగుతుంది కదా. స్వచ్ఛత అసలు ఎలా జరుగుతుంది, ఎందుకంటే నిజంగా అబద్ధంగా తెలుసుకుంటే తెలుస్తుంది. నిజం చెప్పి వచ్చి చూస్తున్నాను. మా పరిశ్రమ తరపు నుండి మీరు ఎప్పుడు పిలిచినా కానీ మీకు ఎవరైనా చెప్పడానికి మేము వస్తాం సార్. ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టే ప్రతిపాదన ఉంటుందా? అంటే ఇప్పుడున్న ప్రభుత్వం రావడానికి ముందు ఇక్కడ క్లస్టర్ అనౌన్స్ చేసింది సార్. దాని మీద ఇప్పుడు కొంత నడుస్తుంది. దాని స్థల సేకరణ అయితే ఈ క్లస్టర్ ఇక్కడ ఏర్పాటు చేసి కొంత ఈ పరిశ్రమ మీద అప్గ్రేడ్ అయ్యేట్టుగా చేయాలని అనుకుంటున్నామండి. అది ఏంటంటే ఇంకా సబ్జెక్ట్ కొంచెం కాలేదండి, ఇది కంపల్సరీ. దీని తర్వాత ఫైనల్ వాచ్ చేస్తారు. కాలువ కెళ్ళొచ్చు తప్పు వాచ్ చేస్తారు. మీరు ఫస్ట్ ఇటీవల కాలంలో కళంలో జరిగేటువంటి కలంకారీ పరిశ్రమల ద్వారా సాధారణంగా వాళ్ళు వాడవలసినటువంటి ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అంటారు కదా, దాని తెలుగులో ఏమంటారు మీరు, రసాయనాలు లేకుండా కలంకారీ ఉత్పత్తులు జరుగుతాయని మనందరికీ తెలిసిన విషయం. కానీ నిన్న మధ్య వచ్చిన వార్త ఏంటంటే రసాయనాలు కలిసినటువంటి పదార్థాలు వాడి కలంకారీ బట్టలు తయారు చేస్తున్నారు. ఆ బట్టలన్నీ కాలువలో ఉతుకుతున్నారు. ఉతికినటువంటి ఈ మురికంతా రసాయనాలతో కలిసినటువంటి మురికంతా కింద వైపున కాలువకి వెళ్తా ఉంది. ఆ కాలువ నుంచి మంచినీళ్ళు తాగేటువంటి వ్యవస్థలకి ఆ నీళ్ళే తీసుకుంటున్నారు. అందువల్ల దాదాపు 20 గ్రామాల ప్రజలు ఈ కలుషితమైనటువంటి నీరు తాగటం వలన వాళ్ళ ఆరోగ్యానికి ప్రమాదం జరుగుతుంది అనేటువంటి ఒక వార్త వచ్చింది. ఆ వార్త వచ్చిన వెంటనే 20 గ్రామాల ప్రజలు అంటే చాలా పెద్ద సంఖ్య కదా. సరే చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి ఈ రోజు పరిశీలన కోసం వచ్చాం. పరిశీలనలో ఇక్కడ తేలింది ఏంటంటే కొంతమంది పూర్తిగా వెజిటబుల్ కలర్సే వాడుతున్నారు, కానీ కొంతమంది వెజిటబుల్ కలర్స్ తో పాటు రసాయనాలు కూడా వాడుతున్నారు అనే విషయం బయటపడింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి పదార్థాలు వాడుతున్నారు అనేది పరీక్ష చేయించి అందరితో మాట్లాడి రసాయన పదార్థాలు వాడుకోవచ్చు, కానీ వాడిన తర్వాత వచ్చే వ్యర్థాలని శుద్ధి చేసి వదలాలి. శుద్ధి చేయకుండా వదలటం వల్ల కాలంలో కలుషితం అవటమే కాకుండా తాగే దాని మీద ఆధారపడి తాగేటువంటి ప్రజల ఆరోగ్యం కూడా ప్రమాదం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవస్థని సరిదిద్దాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తా ఉంది ఇక్కడ చూసిన తర్వాత. రైట్.